హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజు జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మరి నిన్నటి రోజున ఈసీ అనుమతితోటి మంత్రివర్గ సమావేశం నిర్వహించిందో అందులో భాగంగా ఏదైతే ఎన్నికల్లో లబ్ధి కోసం కాళేశ్వరం మీద విషం గక్కి కాళేశ్వరం నిరర్ధక ప్రాజెక్ట్ అని, అదేవిధంగా కాళేశ్వరం అసలు పనికిరాదని చెప్పి కూలిపోతున్న ప్రాజెక్ట్ అని చెప్పి, అదేవిధంగా అన్నారం సుందిల్ల బ్యారేజ్ను కూడా పనికిరావని చెప్పి ఏదైతే పదే పదే దుష్ప్రచారం చేసిందో దాని మీద కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నది. ఎన్డీఎస్ఏ నిపుణుల మన నివేదిక మేరకు తక్షణం దాన్ని మరమ్మతు చేపట్టడానికి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇప్పటికిప్పుడు మరి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ అనేది సాధ్యం కాదు కాబట్టి మరి అన్నారం అదేవిధంగా సుందిల్ల నుండి నీటిని పైకెత్తిపోయాలని, అదేవిధంగా కాఫర్ డ్యామ్ కట్టి మరి అక్కడ నుంచి కన్నెపల్లి నుంచి నీటిని అన్నారం బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్ నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయడానికి మరి సమాయత్తం అవుతున్నది. గతంలో కేసీఆర్ ఏదైతే చెప్పిండో మరి దానికి సంబంధించి ఇప్పుడు అడుగులు పడతా ఉన్నాయి. ఏదైతే కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఇక్కడ వేలాది ఎకరాలను ఎండబెట్టిందో కాళేశ్వరం ప్రాజెక్టు బూచిగా చూపి మరి గోదావరిని ఎడారిగా మార్చిందో దాన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం మాత్రమే రైతుల పొలాలను ఫనంగా పెట్టిందని దీని ద్వారా సుస్పష్టంగా తెలంగాణ ప్రజలకు తేలిపోతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాలనే డిమాండ్ మేరకు మరి ఇక్కడ ప్రభుత్వం తలొగ్గినట్టుగా మనం భావించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ఏదైతే నిన్నటి రోజున మరి మంత్రివర్గ సమావేశంలో సన్నాలకే 500 బోనస్ అని చెప్పిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఎన్నికల సమయంలో మాత్రం ఖచ్చితంగా మేము రైతు పండించే ప్రతి గింజకు మరి మేము 500 రూపాయలు, క్వింటాలకు 500 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఇప్పుడు మాత్రం నాలుక మడత పెట్టి కేవలం సన్నాలకే మరి ఇక్కడ 500 రూపాయలు ఇస్తామని చెప్పి 500 బోనస్ సన్నాలకే దొడ్డువాళ్లకు డోకా, ఎన్నికల వేళ ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ, సన్నమో దొడ్డో చెప్పకుండా అప్పుడు దాటవేత, ఇప్పుడు సన్నవాళ్లకే బోనస్ అంటూ ప్రకటన. బహిరంగ మార్కెట్లో సన్నాలకు భారీ డిమాండ్. ఇక సర్కారు ఇచ్చే బోనస్ తో ప్రయోజనం ఏంది? రాష్ట్రంలో సన్నవడ్లు సాగేది కేవలం 30%, ఒక్క దెబ్బతో 70% మందికి బోనస్ ఎగవేత అని చెప్పి మరి ఇక్కడ సన్నవడ్లు అనేది ఇక్కడ రాష్ట్రంలో పండించే పంట తక్కువగా ఉంటది. ఆ పండించిన పంటకు కూడా డిమాండ్ ఉంటది. ఎవరు కూడా సన్నవడ్లను మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్మిన పరిస్థితులు ఉండేవి. వాటిని బయటనే డిమాండ్ మేరకు అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో ఏదైతే మద్దతు ధర కంటే ఎక్కువ విలువ ఉన్నది, నువ్వు 500 బోనస్ ఇచ్చినా కూడా ఆ సన్న రకాలను తీసుకొచ్చి మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దొడ్డువాళ్లకు డోకా ఇచ్చినట్టే అని చెప్పి మరి ఇక్కడ ప్రచురించిన పరిస్థితిని మనం గమనించవచ్చుగా. వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే, సన్న వడ్లు పండించే రైతులకే బోనస్, విడుదల వారీగా మిగతా ధాన్యానికి వర్తింపు. ఎన్డీఎస్ఏ సూచన మేరకే కాళేశ్వరానికి రిపేర్లు, ప్రాజెక్టు కింది రైతులకు నష్టం కలగనివ్వం. స్కూళ్ల నిర్వహణకు అమ్మ ఆదర్శ కమిటీలు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు. సోనియాతో పాటు ఉద్యమకారులకు ఆహ్వానం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలని చెప్పి ఏదైతే మరి వడ్డుకొనే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించడం అని చెప్తా ఉన్నారు. అది అవునన్నా కాదన్నా వడ్డుకొనే బాధ్యత ఎప్పుడైనా కలెక్టర్లకే ఉంటది. మరి ఏదైతే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడమే కలెక్టర్ల బాధ్యత. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రతి గింజను కొనుగోలు చేస్తామంటా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఎక్కడ ధాన్యం రాసులు అక్కడనే నిల్వ ఉన్న పరిస్థితి. మరోవైపు తడిసిన ధాన్యంతో రైతులు ఒకవైపు మొలకెత్తుతూ ఉన్నాయి. ఈ మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేస్తలేరు. ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారని చెప్పి మరి వడ్ను కొనాలంటూ కామారెడ్డి జిల్లా బీబీపేటలో రాస్తారోకో చేస్తున్న రైతుల ఫోటోను మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే మొలకెత్తిన ధాన్యంతో రైతు దిగాలు పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం మరి ప్రభుత్వం మాత్రం ప్రకటనకే పరిమితం అవుతా ఉన్నది. ఒక్కొక్క హామీని నాలుక మడత పెట్టి మరి వాటిని హామీలను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇక్కడ బోనస్ కూడా బోగస్ అని తేలిపోయిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మేడిగడ్డపై కేసీఆర్ మాటే నిజం, బరాజ్ కుంగుబాటుపై ఇన్నాళ్ళు రాద్ధాంతం, రిపేర్లు వదిలి రాజకీయం. బరాజ్ పునరుద్ధరణపై కేసీఆర్ చెప్పిన వినకుండా పెడచెవిని పెట్టిన కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్ పై బదనాం. లక్షల ఎకరాల్లో పంట నష్టం, అన్నదాతల ఆగ్రహంతో దిగొచ్చిన ప్రభుత్వం మరమ్మతులకు నిర్ణయం అని చెప్పి ఏదైతే మరి ఖచ్చితంగా 7వ బ్లాక్ లో కుంగినాయో ఆ మూడు పిల్లర్లను తక్షణం మరమ్మతు చేయండి. సమయం లేదు, వర్షాకాలం వచ్చేలోపు దాని పునరుద్ధరణ పూర్తి చేయండి. ఇంకా మీరు ఏమైనా
మరి దానికి సంబంధించి విచారణలు కానీ కమిషన్లు కానీ మీరు ఏం వేసుకొని కానీ రైతులకు నష్టం కలిగినివ్వకండి. ప్రస్తుతానికైతే కాపర్ డ్యాం కట్టి మరి ఆ నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా పైకి ఎత్తిపోసి మరి రిజర్వాయర్లన్నింటినీ కుంటలను చెరువులను నింపేస్తే రైతులకు రబీలో ఇబ్బంది ఉండదని కేసీఆర్ పదే పదే చెప్పినప్పుడు కూడా పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్నికలు పూర్తి కాగానే మళ్ళీ ఎన్డీఎస్ఏ నిపుణుల నివేదిక మేరకు అంటూ మరమ్మతులకు ముందుకొచ్చింది. ఒకవైపు తెలంగాణ రైతాంగం అంతా కూడా తీవ్ర వ్యతిరేకతతో మరి తమ వ్యతిరేకతనంతా వ్యక్తం చేసిన సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరణ చేయక తప్పని పరిస్థితి. అందుకే మరమ్మతులకు ముందుకొచ్చిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరో హామీని తుంగలో తొక్కినట్టే కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ రైతులను దారుణంగా దగా చేసింది. సన్నవడ్లకే బోనస్ అని ఎట్లా అంటారు? ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలి, పట్టభద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు అని చెప్పి మరో హామీని తుంగలో దొక్కింది. ఒకటెనక ఒకటి ఇప్పటికే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏదైతే ఎంపీ ఎన్నికల వేళ రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపని రాగానే మళ్ళీ నెక్స్ట్ పంటకు ఖచ్చితంగా 500 బోనస్ ఇస్తామన్నది. ఎన్నికలు ముగియంగానే సన్నవాళ్ళకే అని చెప్పి మళ్ళీ మెలకబెట్టింది. ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఏదైతే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతూ ఉన్నదో ఆ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేసి బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిచ్చింది మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం, హెలికాప్టర్ ప్రమాదంలో విదేశాంగ మంత్రి సహా 8 మంది మృతి. తాత్కాలిక దేశాధ్యక్షుడిగా ముగ్గురు, మా ప్రమేయం లేదు, ఇరాన్ కు అండగా ఉంటాము భారత్. ఏదైతే నిన్నటి రోజున హెలికాప్టర్ గల్లంత అయిందో మరి ఇరాన్ అధ్యక్షుడు రైసీకి సంబంధించి ఆయనతో పాటు విదేశాంగ మంత్రి అదేవిధంగా ఇతర అధికారులు కూడా అందులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ హెలికాప్టర్ క్రాష్ అయ్యి అది వాళ్ళందరూ కూడా దుర్మరణం చెందిన పరిస్థితి. నిన్నటి రోజున గాలింపు చర్యల్లో భాగంగా మరి హెలికాప్టర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించి మృతదేహాలను కూడా మరి స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మరోవైపు దీని వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉన్నదని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మాకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రకటించింది. అదేవిధంగా ఇరాన్ కు అండగా ఉంటామని చెప్పి కూడా భారత్ ప్రకటించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక పేదోడి ఇంటిపైకి బుల్డోజర్, బీఆర్ఎస్ కు ఓటేశారని కాంగ్రెస్ నేత ప్రతీకారం. కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో సోదరుల మధ్య తగాదా, వివాదం కోర్టులో ఉండగానే ఇల్లు కూల్చివేత అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మరి బీఆర్ఎస్ కు అండదండగా ఉన్నారో కార్యకర్తలు వాళ్ళ మీద వేధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే వివాదాన్ని కూడా అవకాశంగా తీసుకొని మరి కోర్టు వివాదంలో ఉన్న ఇంటిని కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వెనుక ఉండి దౌర్జన్యంగా ఇల్లును కూల్చేసిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇకపోతే పట్టభద్రుల గొంతుకనవుతా శాసన మండలిలో గెలవెత్తుతా అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం. పత్రాలు ఇచ్చి ఫోజులు కొట్టింది ఎవరో, ఉద్యోగాలు ఇచ్చింది ఎవరో తెలుసు. గులాబీ సైనికుల దీవెనలే బలం, సమన్వయంతో ముందుకెళ్తా అంటున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి మరి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఏదైతే పట్టభద్రుల గొంతుకనవుతా ఖచ్చితంగా మరి శాసన మండలిలో మరి ఏదైతే నిరుద్యోగుల గురించి గలమెత్తుతా ఇప్పటికే మరి ఎవరు పత్రాలు ఇచ్చిండ్రు, ఎవరు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది కూడా ప్రజలందరూ గమనించిండ్రు. మరి మేధావులైన విఘ్నులైన పట్టభద్రులకు కూడా తెలిసిన విషయమే. ఇప్పటికైనా గమనించాలని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే జూన్ 2న సోనియాతో సభ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తవుతున్నంత ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చిన తెచ్చిన పెద్దలకు సన్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయం. సభ ఉత్సవాలకు అనుమతి కోసం ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం. తడిసిన ధాన్యం కొనుగోలు, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం, సన్నబియ్యం పండించే రైతులకే బోనస్, అమ్మ ఆదర్శ కమిటీలతో బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన అని చెప్పి ఏదైతే మరి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయో ఈ జూన్ 2 తోటి మరి తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది వేడుకలకు సోనియా గాంధీని మరి ముఖ్య అతిథిగా పిలవాలని, ఆమెకు సన్మానం చేయాలని, అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన అదేవిధంగా తెచ్చిన వారికి సన్మానం చేయాలంటా ఉన్నారు. ఈరోజు తెలంగాణ తెచ్చింది అని అంటే ఒక్కడిగా మొదలై మరి లక్షలాది మందిని తన ఉద్యమం వైపు మళ్లించిన కేసీఆర్కి ఘనత దక్కుతుంది. మరి సన్మానం చేయాలంటే ఖచ్చితంగా మరి మొదట ఉండాల్సిన పేరు కేసీఆర్. మరి సభకు ఆహ్వానం పంపిస్తా అంటున్నారు కానీ మరి తెలంగాణ తీసుకొచ్చినందుకు ఆయనకు సన్మానం చేస్తాం, మరి ఆయనకు పెద్దపీట వేస్తామని ఎక్కడ కూడా కాంగ్రెస్ చెప్పడం లేదు. అందులో భాగంగా ఖచ్చితంగా తెలంగాణ క్రెడిట్ అంతా కాంగ్రెసే కొట్టేయాలని చెప్పి తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పి మరి ఆ క్రెడిట్ కొట్టేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే తెలంగాణ కోసం ఏ రోజు ప్రయత్నం చేయని జై తెలంగాణ అనని మరి పక్కా సమైక్యవాది చేతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది.
ఆయన సన్మానాలు చేస్తారంటే మరి మనం తెలంగాణ కోసం నిజమైన పోరాడిన వారికి సన్మానం జరుగుతుందని ఊహించడం కూడా మరి అది మన అత్యాశ అవుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇట్లు ఇటలీకి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు గప్చుపుగా విదేశాలకు ఉడాయించిన వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు లీకులు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు సంబంధించిన పాలిటిక్స్ లో వాళ్ళ ఇంకా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆగడం లేదు. ఇటు జగన్ ఒకవైపు వెళ్ళిండు లండన్ కు, అదేవిధంగా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా మరి బయటకు వెళ్ళిండు, అమెరికాకు వెళ్ళినట్టు మరి లీకులు ఇచ్చింది. కానీ ఆయన వెళ్ళింది ఇటలీకి అని చెప్పి దుబాయ్లో చంద్రబాబు మరి ఆయన ఏదైతే షెల్ కంపెనీలకు పెట్టుబడులు తీసుకొచ్చిందో అందులో భాగంగానే అక్కడికి వెళ్ళిందని చెప్పి ఇద్దరు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక భూమికి పరిహారంగా భూమే రీజనల్ రింగ్ రోడ్లో అటవీ శాఖకు 200 ఎకరాలు స్వాధీనం చేయాల్సిందే. ఇప్పటి వరకు దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం RRR ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియలో గందరగోళం, భూములకు విలువ కట్టి చెల్లించే పద్ధతికి స్వస్తి పలికిన కేంద్రం ఆర్థిక పరిహారం బదులు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చేలా నిబంధనల్లో మార్పు, ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణాన్ని మంత్రి కోమటిరెడ్డి తాజాగా తెలియజేసిన NHAI అధికారులు అని చెప్పి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మరి అటవీ భూమి సేకరణ చేయాల్సి ఉంది. అందులో భాగంగా 200 ఎకరాలు మరి ఇక్కడ భూసేకరణ చేయాల్సి ఉన్నది. ఆ భూసేకరణకు మరి ఇక్కడ నష్టపరిహారం చెల్లించడం కాకుండా భూమికి బదులు భూమి ఇవ్వాలని చెప్పి నిబంధనలో ఉన్నది. మరి దిశగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయలేదు. తీరా ఇప్పుడు సమీక్ష సమావేశానికి కష్టపడికి ఖచ్చితంగా భూమినే ఇవ్వాల్సిన పరిస్థితి. మరి ఆ భూమి ఇవ్వాలంటే కూడా అది కూడా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా ఇంకా ప్రభుత్వం అడుగులే వేయలేదు. అంటే RRR మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి సంబంధించిన వార్తలు ప్రచురించింది ఇక్కడ ప్రధానంగా సాక్షి దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నిన్న రోజున మంత్రివర్గానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. సన్నాలకు బోనస్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ దొడ్డుబాట్లకు మొండి చేయని రాయాల్సిన వార్తను ఇక్కడ తాబేదార్ పత్రిక సన్నాలకు బోనస్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మరి ఇక్కడ రైతులకు అండదండగా నిలిచినట్టుగా ఇప్పుడు ఏదో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా ప్రచురించింది ఇక్కడ వార్తను మనం గమనించవచ్చు. మరి 10-15% ఉన్న సన్నాలకు మరి ఇక్కడ 500 బోనస్ ఇస్తే 80-85% ఉన్న మరి ఇక్కడ దొడ్డుబాట్లు పండించే రైతులకు అన్యాయం జరిగినట్టే కదా. మరి రైతుల పక్షాన నిలవాల్సిన ఈ తాబేదార్ పత్రిక మరి ప్రభుత్వం పక్షాన నిలుస్తూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను మరి ఇక్కడ ప్రజల మెదళ్లలో మరి నాటి డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తుందో అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చినో ఆ హామీకి సంబంధించి వెనక్కి తగ్గిన వార్తను ప్రచురించాలి ఇక్కడ. కానీ సన్నాలకు బోనస్ అని చెప్పి ఇక్కడ రైతులకు వీళ్ళే మొత్తం ఏదో వెన్నుదన్నుగా నిలిచినట్టుగా వార్త ప్రచురించింది. రైసీకి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక్కడ ప్రధానంగా వార్తను కనుక గమనించినట్టయితే ఏదైతే సహకార బ్యాంకు సంబంధించిన మరి జనరల్ మేనేజర్ ఉన్నారో మరి ఆమె తన భర్తకు సంబంధించిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మరి ఇక్కడ సహకార బ్యాంకులో డిపాజిట్ చేసే వారందరినీ కూడా అటువైపు మరలించి బిచానా ఎత్తేసింది ఆ బోర్డు. ఈరోజు 200 కోట్ల రూపాయలకు సంబంధించి ఇటు సహకార సంఘం బ్యాంకు ఉద్యోగులు అయితేంది, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు అయితేంది, ఇతరత్ర ఎవరైనా సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా డైవర్షన్ చేసి తన భర్త ఏర్పాటు చేసిన తన కుమారుడు ఏర్పాటు చేసిన ప్రైవేటు మరి ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు చేయించి తీరా ఇప్పుడు చేతులెత్తేసిన ఫైనాన్స్ సంబంధించిన ప్రధాన అంశాన్ని ఇక్కడ ప్రచురించింది. ఏదైతే అధిక వడ్డీ ఆశపెట్టి 200 కోట్లు కొల్లగొట్టి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జీఎం మోసం, శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజ్ పేరుతో డిపాజిట్ల సేకరణ 5 నెలల నుంచి చెల్లింపులు బంద్, ఒత్తిడి పెరగడంతో దీర్ఘకాలిక సెలవు, 3 నెలల ముందే పదవి విరమణ, ప్రశ్నిస్తే రేపు మాపం దాటవేత, ఇల్లు ఆఫీస్ కు తాళం వేసి పరారు, సిసిఎస్ ముందు బాధితుల ధర్నా అని చెప్పి మరి ఏదైతే మరి అధికార దుర్వినియోగంకు పాల్పడి ఈరోజు ఒక బ్యాంకుకు మరి ఏదైతే రైతులకు మరి వెన్నుదన్నుగా నిలిచే సహకార బ్యాంకుకు జిఎం గా ఉన్న ఈమె టెస్కాబ్ జిఎం గా ఉన్నటువంటి మరి మహిళా జిఎం ఈ రకంగా తన వద్దకు వచ్చిన డిపాజిట్ దారులను తన భర్త ప్రైవేట్ ఫైనాన్స్ లో డిపాజిట్ చేయించి వారందరికీ కూడా మరి కుచ్చుటోపి పెట్టింది. ప్రధానంగా ఈమె ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మరి ఏ విధంగా మన తెలంగాణ ప్రజలను మోసం చేసి దోచుకెళ్ళిన విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మేడిగడ్డ ఎగువన రాతికట్ట 2.5 మీటర్ల ఎత్తుతో తాత్కాలికంగా గ్యాబియన్ వాల్ పద్ధతిలో నదీ ప్రవాహంలో నిర్మాణం, ప్రాణహిత నీటిని మళ్లించి పంపింగ్, నెలలో 3 బ్యారేజీల మరమ్మతు పూర్తి, డిసెంబర్లోగా మేడిగడ్డ వద్ద పంపింగ్, అన్నారం సున్నీల వానాకాలంలోనే పరిస్థితిపై 2 సంస్థలతో పరిశీలన, మేడిగడ్డ ఎగువన రాతి కట్ట అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది ఏదైతే మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక.
దీన్ని కాఫర్ డ్యామ్ కట్టాలి అని చెప్పి ఇప్పటికే అనేక సార్లు మరి ఇక్కడ కాఫర్ డ్యామ్ కట్టాలని చెప్పి అనేక సార్లు ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదేవిధంగా నిపుణులందరూ కూడా కాఫర్ డ్యామ్ కట్టాలి, కాఫర్ డ్యామ్ ద్వారా నీటిని ఆపచ్చు, అక్కడ ఇప్పటికిప్పుడు ఆ గేట్లు వేసి నీటిని ఆపాల్సిన అవసరం లేదు, ఏదైతే నీరు రోజు 5,000 క్యూసెక్ నీళ్లు బయటికి పోతున్నాయో వాటన్నింటినీ కూడా కాఫర్ డ్యామ్ అడ్డుకట్ట కట్టి వాటన్నింటినీ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మరి పైకి తరలించవచ్చు అని చెప్తే దాన్ని పెడచేన పెట్టిండు. ఈరోజు దానికి ఒక కొత్త పేరు పెట్టి గ్యాబియన్ వాల్ పద్ధతిలో నదీ ప్రవాహంలో నిర్మాణం అని చెప్పి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని కనిపెట్టినట్టుగా ఈ తాబేదార్ పత్రిక ప్రచురించింది. ఏదైతే మరి కాఫర్ డ్యామ్ కట్టడానికి ఆల్రెడీ ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చి ఆల్రెడీ కాఫర్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో మరి ఏదైతే అన్నారం నుంచి నీటిని కిందికి వదిలి సముద్రం పాలు చేసిరో దాంట్లో కాఫర్ డ్యామ్ కూడా కొట్టుకపోయిన అంశాన్ని ప్రజలందరూ మరి మనకు తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు మరమ్మత్తు చేయడానికి ముందుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏదో కనిపెట్టినట్టు గ్యాబియన్ వాల్ పద్ధతిలో నదీ ప్రవాహంలో నిర్మాణం అని చెప్పి అది కాఫర్ డ్యామ్ అనేది కట్టాలి అని చెప్పి గతంలో కూడా కట్టినాకనే బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రు. ఇదొక మరి రెగ్యులర్ ప్రాసెస్ లో ఒక భాగం అని చెప్పినప్పటికీ దాన్ని పెడచేవన పెట్టిన ప్రభుత్వం ఈరోజు దిద్దుబాటు చర్యలు దాని నుంచి ఆ పాపం నుంచి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన నిందల పాపం నుంచి రైతుల మరి పొలాలను ఎండబెట్టిన పాపం నుంచి పరిహారం పొందడానికి దాని నుంచి మరి బయటపడడానికి పశ్చాత్తాపం చెందడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఎంబీబీఎస్ పై అస్పష్టత, ప్రవేశాల్లో పాత విధానమా కొత్తదా అనే సందిగ్ధత, కన్వీనర్ కోటాలో ఏపీ వారికి 10 ఏళ్లుగా 15% గడువు తీరడంతో స్థానికతపై నిర్ణయం తెలంగాణ ఉన్నత విద్యామండలి వద్ద పెండింగ్ లో ఫైల్, జీవో జారీ చేయకుంటే 300 సీట్లు కోల్పోయినట్టే అని చెప్పి ఎంబీబీఎస్ కు సంబంధించి మరి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో మరి ఎంబీబీఎస్ స్థానిక కోట 15% ఉంటది. ఆ 15%లో తెలంగాణ విద్యార్థులకే చెందాలి. 10 ఏళ్ళు జూన్ 2తో పూర్తవుతుంది కాబట్టి దాని ప్రత్యేక జీవో తీసుకొచ్చి మరి ఈరోజు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే స్థానికత అంశాన్ని నిలబెట్టాలి. మరి ఇప్పటికి కూడా జీవోను తీసుకురావడంలో ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరి ఏదైతే ఆంధ్రకు తొత్తుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి మరి తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం జరిగే దీని మీద ఇప్పటికి కూడా ఇంకా జీవో ఎందుకు మరి రిలీజ్ చేయడం లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. త్వరలో మరి ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది కొత్త విద్యా సంవత్సరం అయినప్పటికీ ఇంకా జీవో జారీ చేయడం పోతే 300 సీట్లు మనం కోల్పోయే అవకాశం ఉన్నదని చెప్పి మరి ఇక్కడ అలా తాబేదార్ పత్రికనే ఇక్కడ ప్రచురించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక మస్తు మజా హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరు ఫామ్ హౌస్ లో రేవు పార్టీలో ఏపీ రాజకీయ సినీ ప్రముఖుల విమానాల్లో తరలించిన నిర్వాహకులు అని చెప్పి ఏదైతే రేవు పార్టీల సంస్కృతి మరి ఖచ్చితంగా మరి ఎవరైతే బలిసిన వాళ్ళు ఉంటారో బడా వ్యాపారులు అదేవిధంగా సెలబ్రిటీలు ఖచ్చితంగా రేవు పార్టీలు అని చెప్పి అందులో కొకైన్ గంజాయి లాంటి మత్తు పదార్థాలను వాడుతూ ఉన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారి తన బర్త్డే వేడుకలను బెంగళూరులో నిర్వహించిండు. దానికి సినీ ప్రముఖులు మరి బుల్లితెర ప్రముఖులు అదేవిధంగా వివిధ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అందరూ కూడా వెళ్ళి అక్కడ మరి మజా చేస్తున్న సమయంలో ఆ సౌండ్ కు మరి భరించలేక స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడ స్థానిక పోలీసులు వాళ్ళ మీద రైడ్ చేసి అనేక మందిని ఇక్కడ 100కు పైగా మందిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తడిసిన ప్రతి గింజను కొంటాం, రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం, వానాకాలం నుంచి సన్నవడ్లకు 500 బోనస్ అని చెప్పి తడిసిన ప్రతి గింజను కొంటామని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. కానీ ఆచరణలో మాత్రం అధికారులు వాటిని పాటించడం లేదు. ఖచ్చితంగా వాటిని ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మాయించి వచ్చిన తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటున్నారు. అందులో భాగంగా రైతులందరూ కూడా రోడ్లెక్కిన పరిస్థితి. మరి ఇప్పటికి కూడా రైతన్నులందరూ రోడ్లెక్కి ఈ విధంగా ఆందోళనలు చేస్తూ ఉంటే అందుకు బాధ్యులైన అధికారుల మీద ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు సరికదా. వారికి సరైన మార్గనిర్దేశం కూడా చేసిన పరిస్థితులు లేవు. ఒకవైపు కేవలం వీళ్ళు చేసేటి పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితమై కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అక్కడ అనుభవించే రైతులకు తెలుసు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన, మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ మరి ఎందుకు ఇయ్యారని చెప్పి అడుగుతున్న పరిస్థితిని గమనించవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.